అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం నా వందనములు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. నేను మీ సహోదరుడును క్రీస్తు సంఘ సువార్థికుడును బ్రదర్ జి ఉదయ్ కుమార్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి మాట్లాడుతూ ఉన్నాను. నల్గొండ జిల్లాలో క్రీస్తు సంఘ సువార్థికుడిగా పనిచేస్తున్నటువంటి వాడినై 3 సంవత్సరముల పరిచర్య కలిగినటువంటి దేవుని దాసునిగా ముందుకు కొనసాగుతున్నటువంటి మీ సహోదరుడును. మీ అందరికీ కూడా మిర్యాలగూడ క్రీస్తు సంఘం నుండి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనములు కలిగినటువంటి ఈ మాటలు మనం చదువుకొని ధ్యానిద్దాం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. ప్రియమైన దేవుని వల్లారా, అపోస్తులైన పౌలు గారు హెబ్రీయులకు పత్రిక రాస్తూ అక్కడ ఉన్న సంఘాన్ని మరి ఆయన పత్రిక ద్వారా కోరుకుంటున్నది ఏమిటి అనంటే, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించము. మనం ఒక విషయంలో మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటి అనంటే, అపోస్తులైన పౌలు గారు అక్కడ ఉన్న సంఘము సమాజముగా కూడుట మానకూడదు అని అంటున్నారు. అంటే కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక అని అపోస్తులైన పౌలు తెలియజేస్తున్నారు. అంటే ఆదిమ సంఘములోనే కొందరు ఆరాధనను నిర్లక్ష్యం చేస్తున్నారని, సమాజముగా కూడుట అనేది మానుకుంటున్నారని ఆ ఆదిమ సంఘంలోనే అపోస్తులైన పౌలు యొద్దకు ఈ విషయం తెలిసినప్పుడు ఆ సంఘమును మరి దేవుని వాక్యము ద్వారా హెచ్చరిస్తూ రాస్తున్నటువంటి మాటలు ఏమిటంటే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక అని అన్నారు. అంటే కొందరు వస్తున్నారు, అనేకులు రక్షింపబడ్డారు, యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించారు, బాప్తిసం పొందుకున్నారు, సంఘంలోనికి రాజ్యంలోనికి చేర్చబడ్డారు. అందరూ ఒక శరీరమందు ఒక రక్తమునందు వారందరూ పాల్గొంటూ ఉన్నారు ప్రభు బల్లాలు. కానీ కాలము గడుస్తున్న కొలది కొందరు ఏమై ఉన్నారంటే, అందులోని కొందరు సమాజముగా కూడుట అనేది మానుకున్నారు. అందుకే కొంతమంది మానుకున్న విషయము సమాజముగా కూడుకొని దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాల్సినటువంటి దేవుణ్ణి అలా కూడుకోకుండా ఆరాధించకుండా నిర్లక్ష్యానికి గురి అయిపోయి తమ సొంత పనులకో వ్యాపారాలకు ఉద్యోగాలకో కుటుంబం కొరకో మరి ఇతర ఏ కారణాల వల్లనో వారు సమాజంగా కూడుట అనేది మానుకున్నారని అర్థమవుతుంది. అందుకే అపోస్తులైన పౌలు పత్రిక రాస్తూ కొందరు సమాజముగా కూడుట మానక అని అన్నారు. కొందరు మానుకొనుచున్నట్టు సమాజముగా కూడుట మానక. అందరే కొందరు సమాజముగా కూడుట మానుకున్నారు. కొందరు మానుకున్నట్టు మీరు కూడా ఉన్నవాళ్ళైన మీరు కూడా సమాజముగా కూడుట మానకూడదు అని అంటున్నారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధాన దినము అనేది ఇప్పుడు కొత్త నిబంధనానుసారంగా సమాజముగా కూడుకోవడానికి దేవుడు సిద్ధపరిచినటువంటి దినము. వారములో మొదటి దినము క్రీస్తు పునరుద్ధాన దినమైన ఆదివారం నాడు క్రీస్తు సంఘ విశ్వాసులు, క్రీస్తు సంఘ మరి పౌరులు, రాజ్యంలో చేర్చబడిన వారు ఆ ఆదివారం నాడు సంఘముగా కూడుట అనేది మానకూడదు అని అపోస్తులైన పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు. మానకుండా ఏం చేయాలి? ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. సమాజంగా కూడుట మానకుండా ఉండడం మరొక పని. మానకుండా ఉన్న వాళ్ళు సమాజంగా కూడుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ఎప్పటి వరకు? ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. క్రీస్తు రాకడ సమీపిస్తున్నటువంటి కొలది మీరు ఆ కాలాన్ని చూస్తుంటారు కాబట్టి క్రీస్తు రాకడ సమీపించిన ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది ఒకరినొకడు హెచ్చరించుకోవాలి అని మరి తెలియజేస్తూ ఉన్నాడు. అలాగూ మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచిస్తున్నాను. సంఘముగా కూడుకోవాలి, సంఘముగా ఆ దినము సమీపించిన కొలది కూడుకోవాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ప్రేమ చూపుటకును
సత్కార్యం చేయుటకును మరి ఎక్కువగా మనము ఒకరినొకడు పురికొల్పుకొనుటకు మనము ఆలోచన చేయాలి. అంటే ఆ దినము ప్రభు రాకడ సమీపిస్తున్న దినము మనము చూస్తున్న కొలది సంఘములో చేర్చబడిన వారు చేయవలసింది ఏంటంటే ఒకరినొకరు పురికొల్పవలుకోవాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు ప్రేమ చూపించుకోవాలి, సత్కార్యముల విషయములలో వెనక తీయకుండా ఉండాలి. విశేషముగా చేయవలసిన పని ఏంటంటే కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానకూడదు అని తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, ఒకవేళ మన వ్యక్తిగత కారణాల వల్లనో, కుటుంబ కారణాల వల్లనో, లేదంటే ఉద్యోగ కారణాల వల్లనో, వ్యాపార కారణాల వల్లనో, లేదంటే చిన్న సన్న అనారోగ్యాల సమస్యల కారణాల వల్లనో, ఇతర కారణాల వల్ల ఏదైనా ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే కొందరు మానుకున్నట్టు మీరు కూడా సమాజంగా కూడుట మానకండి అని తెలియజేస్తున్నారు. ఒకవేళ సమాజంగా ఈ కూడుకోవడం అనేది మనము నిర్లక్ష్యం చేస్తున్నామేమో, ఒకవేళ సమాజంగా కూడుకునే విషయంలో మనం అశ్రద్ధ వహిస్తున్నామేమో, నెలలో ఒక వారము కూడుకుంటే సరిపోతుంది, ఒక 2 వారాలు ఆరాధనకు వెళ్తే సరిపోతుందని మనకు మనం సరిపెట్టుకుంటున్నామేమో. కానీ అలా ఉండకూడదని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ విషయాన్ని మీరందరూ గమనించవలసిందిగా ప్రభు పేర మనవి చేస్తూ మీ తోటి సహోదరుడును క్రీస్తు సంఘ సువార్థికుడును బ్రదర్ జి ఉదయ్ కుమార్ మిర్యాలగూడ మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేసుకుంటున్నాను.